అస్త్రాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఎన్నో రథాలు నేలకూలాయి. మరెన్నో జంతువులు తమ జన్మ నుంచి విముక్తి పొందాయి. అక్కడ ఇటు చూసిన భయంకరమైన నిశ్శబ్దం. అలా ఉన్న ఆ రణభూమిలో ఒక గొప్ప యోధుడు, కల్మషమన్నది ఎరగని ఒక మహావీరుడు, గంగాపుత్రుడు భీష్మ పితామహుడు సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించే సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ సమయాన నిశ్శబ్దాన్ని చీల్చుకుని ప్రణామాలు భీష్మ పితామహ అంటూ ఒక మధురమైన స్వరం వినపడింది. ఆ గొంతును వినగానే భీష్మ పితామహుని మనసులో ఏదో తెలియని సంతోషం కలిగింది. ఆ గొంతు మరెవరిదో కాదు, సాక్షాత్తు శ్రీకృష్ణుడిదే. అది విన్న భీష్ముడు, రా కృష్ణ, నేను నీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాను అని అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, పితామహ, ఏం చెప్పమంటారు? మిమ్మల్ని ఈ స్థితిలో చూసి ఎలా ఉన్నారు అని